జగిత్యాల కోరుట్లకు చెందిన యూట్యూబర్ వైష్ణవి కేవలం 19 ఏళ్ల వయసు అంట. ఈ అమ్మాయి హరిబాబు అనే ఒక లంజా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ప్రెసెంట్ ఆ అమ్మాయి 5 నెలల గర్భవతి అంట. అయితే ఈ హరిబాబు అనే లంజా కొడుక్కి ఆ అమ్మాయి ఆస్తి కావాలంట. ఈ అమ్మాయి ఆస్తి కోసం అమ్మాయితో రోజు గొడవ పడుతుండేవంట. అయితే రీసెంట్ గా అమ్మాయిని చంపేశాడంట ఆస్తి కోసం. ప్రెసెంట్ ఈ లంజా కొడుకు పరారీలో ఉన్నాడంట. అయితే వీడు ఆ అమ్మాయిని వెంటాడి వేధించి పెళ్లి చేసుకుంటానని చెప్పి విషయం తాగేశాడంట. అయితే దీనికి అమ్మాయి భయపడి వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అది నిజమని నమ్మేసి వాడు నిజంగా మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడని చెప్పి అనుకొని వాడికిచ్చి పెళ్లి చేశారంట. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కూడా ఒకే ఒక అమ్మాయి అంట. 15 మంది అన్నలు ఉన్నారంట. 15 మంది అన్నలున్నా కూడా ఆ ఒక్కగానొక చెల్లెలు వైష్ణవిని కాపాడుకోలేకపోయారు. అది ఇంకా బాధ అనిపిస్తుంది నాకు. అయితే సమాజం మొత్తం ఏం చెప్తున్నారంటే వీని ఉరితీ చంపేయండి అంటుంది. కానీ నేను మాత్రం నా కొడుకుని 15 మంది అన్నలకు అప్పచెప్పండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని ఖచ్చితంగా చంపాలి. రక్తానికి రక్తం పరిష్కారం, అలాగే ప్రాణానికి ప్రాణం పరిష్కారం. కానీ ఇక్కడ వాడిని చంపినా కూడా న్యాయం జరగదు. ఎందుకంటే ఇక్కడ చనిపోయింది 2 ప్రాణాలు. ఒకటి వైష్ణవి, 2 వచ్చేసి ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్నటువంటి 5 నెలల గర్భవతితో ఉంది కదా, అది కూడా. సో అమ్మాయిలు పెళ్లిళ్ళు ప్రేమలు అనేవి మానేయండి. ఎందుకంటే బయట పెళ్లిళ్ళు ప్రేమలని వెంటబడి వేధించి చివరికి వలలో పడిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నిజ స్వరూపం చూపించే దొంగ లంజా కొడుకులు మార్కెట్లో చాలా మందే దొరుకుతున్నారు. ఏ మగాడి అవసరం లేకుండా ఒంటరిగా కష్టపడి ఎదగడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి.